ఎప్పుడు ఎన్నికలొచ్చినా అటు జనాలు, ఇటు లీడర్లు పార్టీ మార్చుడు మొదలుపెడతారు. ఇక దాంట్లో కొన్ని నిజమైన చేరికలుంటాయి. ఇంకొన్ని పైసలు చేతులు మారితే పార్టీలు మారే ముచ్చట్లుంటాయి. అయితే ఎప్పటికి ఎన్నికల ముందు జరిగే ఈ చేర్పులు, మార్పుల పని ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది. అవును, ఇప్పుడు ఏం ఎన్నికలున్నాయి? ఎందుకు పార్టీలు మారుతున్నారు? అనే కదా మీ డౌట్ అనుమానం. అయితే గా ముచ్చటేందో చూడుర్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఉంటాయా పోతాయా అనే కేసు సుప్రీంకోర్టులు ఉన్నది కదా. ఆగో ఆ తీర్పు వస్తే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని కార్ పాటోలు రువ్వడి వెంచిండ్రట. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలకు కండువాలు కప్పి చేర్చుకున్నారు తెలంగాణ భవన్లా. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీల చేరికైన కడియం శ్రీహరి మీద పడ్డాడు. కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారలేస్తే నీతులు మాట్లాడతాడు. ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో లేడీకి ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోజులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇది చెప్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా దమ్ముంటే చూసుకుందాం రా కాన్పూర్లో. మీ సర్కారే కదా, నువ్వు చేరికైన పార్టీ అధికారంలో ఉన్నది కదా, దమ్ముంటే రాజీనామా చేసి జనంలోకి రా చూసుకుందాం అంటున్నాడు. అట్లనే కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే కామెంట్లు చేసిండు. అంటే వెనకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడట. ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఓదికి ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో, 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు ఆయన. ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి. ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. 35 సార్లు పోయి పీకింది ఏంది, 36సారి పోయి పీకేది నాకు ఇలా అడుగుతా. 36 సార్లు గడియ రికాం లేదు, గవ్వ రాకట లేదన్నట్టు ఎమ్మ పని చేసినట్టు ఒక్కటే తిరుగుడు, కానీ చేసిన పని మాత్రం కనిపిస్తలేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ఏ తీరుగా ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిందో చెప్పుకొచ్చిండు. ఇదే పర్రె చూసిన మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీక్నాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. కాళేశ్వరం మీద కథనాలు రాసినోళ్ళు ఇవాళ ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడతలేరు అన్నట్టు మేధావులు అనేటోళ్లను ప్రశ్నలు అడిగిండు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు, బీజేపీ. ఆగో అట్లనట. కాళేశ్వరంలో చిన్న షీర్కి వస్తేనే గంతలొల్లి వేసినోళ్ళు ఇలా ఏం మాట్లాడతలేరంటే ఏందన్నట్టు రేవంత్ రెడ్డికి రక్షిస్తున్నది మీరు కాదా అని బీజేపీ పార్టీలను అడిగిండు. ఇట్లా షాన్నే మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ పాలన ఎంత మంచిగా ఉన్నదో జనాలే చెప్తున్నారు, మేము మైకులు పట్టి చెప్పాల్సిన పని లేకుండా చేస్తున్నారు జనాలే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో ఎట్లొస్తుందో తెలియదు కానీ కారు గుర్తు పార్టీలు మాత్రం పార్టీల చేరికల జోరు పెంచుతున్నారు. బంగారాన్ని ఎవరొద్దనుకుంటారు? ఎంత పైసలు లేని వాళ్ళైనా 1 తులం బంగారం అయినా కొనుక్కొని నగలు చేయించుకొని ఒంటి మీద వేసుకుంటారు. కొద్దిగా సిరిమంతులైతే ఒంటి నిండా సొమ్ములు పెట్టుకుంటారు. ఇంకా బాగా బలిసిన వాళ్ళు అయితే ఎండి బంగారు కంచాలన్నీ తింటారు. బంగారం కంచాల తినుడే ఎక్కువ అంటే కొంతమంది అతి చేసేటోళ్ళు పాయిఖాన కూడా బంగారంతోనే చేయించుకొని వాడుకుంటారు. అగు గట్లనే గిక్కడో శ్రీమంతుడు చేయించుకుంటే ఏం జరిగిందో చూడుర్రి. ఎవన్ పిచ్చానికి ఆనందం అన్నట్టు ఇంగ్లాండ్ దేశంలో ఓ శ్రీమంతుడు 98 కిలోల బంగారంతో
సుత్తలతోని పాయకాన వేయించుకున్నాడట. దాని విలువ ఏం తక్కువ 30 కోట్లకి ఎక్కువనే అంటున్నారు. వానికేమన్నా తలకాయ తిక్కన తల మెరిసే నగలు చేయించుకోక బంగారాన్ని గట్ల గలీజ్గా వాడుకునుడేంది అని తిట్టిండ్రట కొంతమంది. అయినా అవేం పట్టించుకోకుండా పాయకానను పద్ధతిగా వాడుకున్నాడట. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది, కానీ తర్వాత బంగారు పాయకాన మాయమవుడే చిత్రంగా ఉన్నది. ఎంతో పాయరంగా చేయించుకున్న దాన్ని దొంగలు 5 అంటే 5 నిమిషాలల్లా ముక్కలు చేసి ఎత్తుకొని పోయినరట. శిషి పాయకానని ఎట్లా ఎత్తుకపోబుద్దయింది అంటారా? దొంగోనికి చెప్పే లాభం, అసొంటిది బంగారం ఎత్తుకపోరా? ఇంగ్లాండ్ దేశంలోన్న బ్లెన్హైమ్ అనే ప్యాలెస్కి వచ్చిన దొంగలు సుత్తెలతోని తలుపును వలగొట్టి లోపటికొచ్చి ఆ పాయకాన బేసిన్ను ముక్కలు చేసిండ్రట. తెచ్చుకున్న సంచులలో ఆ బంగారు బేసిన ముక్కలు పెట్టుకొని 6 నుంచి 5 నిమిషాలలో పరారైండ్రట. కళ్ళు ముచ్చి తెరిచేలోపే కట్టుకున్న పాయకాన దాని మీద పెట్టుకున్న ప్రేమ మాయమైందట. అయితే ఈ దొంగలు ఏ పాటో ఇంటి గుట్టు తెలిసిన వాళ్ళు కావచ్చని అనుకొని విచారణ చేస్తే అదేం లేదంటున్నారు. ఎప్పుడో కట్టుకున్న దాన్ని 5 ఏళ్ల కింద అంటే 2019లో దొంగతనం చేస్తే ఇగో ఈ నడమ కోర్టుల విచారణ చేస్తే ఈ ముచ్చట తెలిసిందట. చూడుండ్రి మనుషులు ఎట్లా తయారైనరో. పనికొస్తుంది అనుకుంటే పాయకాన కాదు, దొంగలు ఏదైనా ఎత్తుకొని పోయేటట్టున్నారు. శిషి ఆ టాయిలెట్ కట్టుకున్నోనికైనా బుద్ధుండొద్దా? కోట్లు ఇల్వ చేసే బంగారు పాయకాన కట్టుకునే కంటే ఓ 4గురికి సాయం చేస్తే తలుచుకుంటారనే సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసినాక.